హలో అండి. ఇప్పుడు నేను చూపిస్తున్న మార్కెట్ మీలో వీడియో స్టార్టింగ్‌లోనే ఎవరైనా గెస్ చేస్తే మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. నక్కపల్లి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఇది బాగా తెలిసిన ప్లేస్ అండి. అదేనండి మన నక్కపల్లి మార్కెట్. ప్రతి ఫ్రైడే మార్నింగ్ టు ఈవినింగ్ అయితే ఉంటుంది కదా! ఇప్పుడు నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఇస్తున్నానండి. నక్కపల్లి మార్కెటా ఏంటి స్పెషల్ అని మీరు అనుకోవచ్చు. స్పెషల్ ఉందండి. స్పెషల్ ఏంటనేది నేను తర్వాత చెప్తాను. మీరైతే వీడియోని ఎండ్ వరకు చూసేయండి. అలాగే నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్‌కి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. ఫ్రెష్ వెజిటేబుల్స్ నుంచి ఫ్రూట్స్, ఫ్యాన్సీ ఐటెమ్స్, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ప్రతీదీ కూడా మీకు ఈ మార్కెట్‌లో అయితే దొరుకుతాయండి. సో, చుట్టుపక్కల చాలామంది కూడా ఈ మార్కెట్‌కొచ్చి వెజిటేబుల్స్ అవి కొనుక్కుంటారు. ఎందుకంటే చాలా ఫ్రెష్‌గా అండ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే మీకు దొరుకుతాయి ఇక్కడ. సో, మీకు వీడియో స్టార్టింగ్‌లో చూసారు కదా! మొక్కలు, విత్తనాలు చాలామంది రైతులు వాళ్ళు పండించుకున్నవి కూడా ఇక్కడికొచ్చి అమ్ముకుంటారు. చింతపండు, వెల్లుల్లి, కారంకి సంబంధించిన ఐటెమ్స్ ఎండుమిర్చి గానీ, మసాలా ఐటెమ్స్ కానీ ప్రతీదీ కూడా మనకు దొరికేస్తాయి. ఇప్పుడు చాలామంది కారం రెడీమేడ్‌గా కొనేసుకుంటున్నారు కదా! కానీ మేము చాలామంది ఇటు సైడ్ చాలామంది కూడా మార్కెట్‌కొచ్చి మిర్చి అలాగే మసాలా ఐటెమ్స్ కొనుక్కొని మిల్లుకి వెళ్ళి కారం పట్టించుకుంటాము. అలాగే చాలామంది మేకలు, నాటుకోళ్ళు పెంచుకుంటారు కదండీ! వాటిని అమ్ముకోవడం, కొనుక్కోవడం కూడా ఈ మార్కెట్‌లో జరుగుతాయి. కానీ వాటి కోసం మనం ఎర్లీ మార్నింగ్ అయితే రావాల్సుంటుంది. ఈ మార్కెట్‌లో ఏమేమి ఉంటాయనేది నేను క్లియర్‌గా వీడియోలో చూపించానండి. మార్కెట్ అయితే చాలా పెద్ద మార్కెట్. సో, చూస్తున్నారు కదా! చాలా పెద్ద మార్కెట్ ఇదైతే మాత్రం. నేను స్పెషల్ అన్నాను కదా! స్పెషల్ ఏంటంటే ఈ మార్కెట్‌కి ఎండు చేపలండి. సో, నంబర్ ఆఫ్ వెరైటీస్‌లో మీకు ఎండు చేపలైతే ఉంటాయి ఈ మార్కెట్‌లోని. సో, చూస్తున్నారు కదా! నేను మా ఊరికి వస్తాయి కానీ 3, 4 వెరైటీస్ మించి రావు. కానీ నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. ఎండు చేపల్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటావా? ఇన్ని చేపలు ఉంటావా? అనిపించింది నాకైతే మాత్రం. నాకు కూడా రీసెంట్‌గా తెలిసిందండి. ఈ నక్కపల్లి మార్కెట్ ఎండు చేపల మార్కెట్‌కి ఫేమస్ అని. అలాగే పై రాష్ట్రానికి కూడా ఈ మార్కెట్ నుంచి ఎక్స్‌పోర్ట్ అవుతాయంట. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? ముందే తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. నాకైతే మా ఫ్రెండ్ ద్వారా రీసెంట్‌గా తెలుసుకున్నాను. సో, చూస్తున్నారు కదా! చాలా వెరైటీస్ ఉన్నాయి. వాటిలో సగం పేర్లు కూడా నాకు తెలీదు. సో, ఎండు రొయ్యలు, నెత్తళ్ళు ఇంకా ఉంటాయి కదా! అవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. సో, మార్కెట్‌కైతే చాలామంది వచ్చి కొనుక్కొని అయితే వెళ్తున్నారు. సో, ఇంకొకటేంటంటే బట్టలు కూడా మా నాన్నమ్మ వాళ్ళు ఇక్కడే కొనుక్కునేవాళ్ళంట రూ. 2కి అలాగా. ఇప్పుడంటే షాపింగ్ మాల్స్ వచ్చేసేవి కానీ, అప్పుడు వాళ్ళైతే ఈ సంతలోనే కొనుక్కునేవాళ్ళంట. ఏం కావాల్సొచ్చినా ఈ మార్కెట్‌కే వచ్చేవాళ్ళంట. అంత పెద్ద మార్కెట్ అండి ఇదైతే మాత్రం. సో, చాలా పెద్ద మార్కెట్ ఇదైతే మాత్రం. సో, మీలో ఎంతమంది ప్రతి వీక్ ఈ మార్కెట్‌కైతే వస్తారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. నేనైతే ఈసారి ఈ ఎండు చేపల మార్కెట్‌ని చూడడానికే వచ్చాను. సో, నేనైతే చాలా సార్లు వచ్చానండి. కానీ నేనెప్పుడు ఈ ఎండు చేపల మార్కెట్ సైడ్ అయితే రాలేదు. మన మార్కెట్ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మొత్తం కూడా ఎండు చేపలే ఉన్నవి. అంత పెద్ద మార్కెట్ అనమాట. సో, ఇప్పుడు నేనిస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాకు తెలియని విషయాలు నేనేమన్నా షేర్ చేసుకోలేకపోతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఎందుకంటే నేను కూడా తెలుసుకోవాలి కదా! సో, అంతేనండి. మేమైతే టమాటాలు కొనుక్కొని ఇంటికైతే వెళ్ళిపోయాము. సో, వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.